హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక స్పెషల్ రెసిపీ చేయబోతున్నాను. రెసిపీ ఏంటంటే టమాటా మెంతికూర పప్పు. ఇంకో విషయం మీకు చెప్పాలి, మేమైతే ఈ మధ్యలో అయితే వీడియోలు అయితే ఆపేసామండి. కొంచెం అనివార్య కారణం వల్ల ఇప్పుడైతే మేమైతే వీడియో అయితే కంటిన్యూ చేయాలనుకుంటున్నాము. ఈ రోజు నుంచి కంటిన్యూ చేస్తాము. మీకు కొత్త కొత్త వీడియో మంచి మంచి వీడియోలు మీకు ఎప్పుడు అందుబాటులో ఎప్పుడు చేస్తూనే ఉంటామండి. ఇప్పుడైతే ప్రతి ఒక స్పెషల్ వీడియో చేస్తున్నాము, ఒక రెసిపీ అయితే చేస్తున్నాను. రండి ఫ్రెండ్స్. పప్పు, మెంతి, టమాటా. కావాల్సిన పదార్థములు: ఆవాలు, జీలకర్ర, పసుపు, వెల్లిపాయలు, కొత్తిమీర, మెంతి, చింతపండు పులుసు కొంచెం, ఆనియన్స్, పచ్చిమిర్చి, 2 టమాటాలు అండి, కరివేపాకు. ఇప్పుడు చేసుకుందామా ఫ్రెండ్స్? ముందుగా ప్యాన్ పెట్టుకుందాం, స్టవ్ వెలిగించి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆయిల్ అయితే పోసుకుందామండి. సరిపోయేంత ఆయిల్ అయితే పోసుకుందాం. ఆయిల్ అయితే వేడెక్కిందండి. ఇప్పుడైతే వేసుకుందాం. పచ్చిమిర్చి, అదేవిధంగా ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకుందామండి. ఇప్పుడు కావాల్సిన పసుపు అయితే వేసుకుందామండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కరివేపాకు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను మెంతి అయితే వేస్తున్నానండి. ఇది మెంతి అయితే చాలా మంచిదండి, హెల్త్ పరంగా అయితే చాలా మంచిది, చాలా చల్లదనము. ఇదైతే ఆటకైతే చాలా మంచిది, బీపీ కూడా కంట్రోల్ చేస్తుంది. ఇదైతే ఇప్పుడైతే మేము వేసుకోవడం జరుగుతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా చల్లదనము. ఎందుకంటే మనకు కొందరు వేడి ఉంటుంది కదండి, ఇది మెంతి వేయడం వల్ల చాలా బాగుంటుంది. వీటినేమో తగ్గిస్తుంది మెయిన్గా చెప్పాలంటే. అదేవిధంగా టమాటా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కావాల్సినంత అల్లం పేస్ట్ అయితే వేసుకుందాము. ఎందుకంటే అల్లం లేని కూరలో టేస్ట్ ఉండదు కాబట్టి. నన్నే చూడు అంటే అల్లం, ఈ అల్లం చూడండి వస్తారు.
వెల్లుల్లిపాయలండి ఇవి. కూర మరింత టేస్ట్ కావాలంటే, మంచి సువాసన రావాలంటే వెల్లిపాయలు చిన్న చిన్నగా చేసుకొని ఇలా వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్. పప్పులు చాలా ఫేమస్ అండి. పప్పులో వెల్లుల్లిపాయలు చేయడం వల్ల ఆ పప్పుకి అందం మంచి టేస్ట్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మంచిగా అన్నీ ఇవైతే మంచి టమాటాకు మెంతి కర్రీకి మెంతికి అన్నీ మంచి పట్టాయి. ఇప్పుడైతే మనమైతే పప్పు అయితే వేసుకుందామండి. ఇప్పుడైతే పప్పు అయితే వేసుకుందాం. ఈ అయితే పప్పు అయితే వేసాం కదండి. ఇందులో ఈ పప్పు అనేది ఒక 20 మినిట్స్ బిఫోర్ మంచి నానబెట్టుకున్నామండి. మంచి శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాము. ఇప్పుడు మేమైతే ఇందులో అయితే టమాటా గదలా వేయడం జరిగిందండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కావాల్సినంత వాటర్ అయితే పోసుకుందామండి. దీనికి సరిపోయిన వాటర్ మొత్తం పోసుకోవాలి. ఇప్పుడైతే మనం ఆల్రెడీ వాటర్ పోసుకోవడం జరిగిందండి. మీకు అయితే ఒక 15 మినిట్స్ టైం పడుతుంది. ఆ 15 మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వస్తామండి. కాసేపు బ్రేక్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూద్దామండి మన కూర ఏం దాకా వచ్చింది. ఈ పప్పు కర్రీ టమాటా మెంతి కూర పప్పు ఇక్కడ దాకా వచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇందులో అయితే మేమైతే చింతపులుపు పోసుకుందామండి. చింతపులుపు ఏంటంటే చింతపులుపు పోయడం వల్ల కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా అదొక అమృతం ఉంటుంది చింతపులుపు. అందుకని చింతపులుపు మామూలుగా కొంచెం అయితే పోసుకుంటానండి. దీనికి సరిపోయేంత మాత్రం పోసుకుంటామండి. చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే చింతపులుపు అయితే పోసాను. సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఒకసారి అయితే కలుపుకుందామండి. ఇంకో 5 మినిట్స్ టైం పడుతుందండి ఇది కొంచెం ఉడకాలంటే, ఎందుకంటే మొత్తం పట్టాలి దీనికి. ఇప్పుడు ఇందులో అయితే కొంచెం అయితే కొత్తిమీర అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. ఒక హాఫ్ అయితే వేసుకుందాము, హాఫ్ అయితే ఉంచాను, హాఫ్ అయితే చివరిగా అయితే వేస్తాను ఫ్రెండ్స్. ఈ హాఫ్ వేయడం వల్ల కూర కొంచెం టేస్ట్ అనేది వస్తుంది. కొత్తిమీర వేయడం వల్ల కూరకు టేస్ట్ వస్తుంది కాబట్టి కొంత కొత్తిమీర అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. యూట్యూబ్ ఛానల్ అండి, కిరణ్ మాన్సా యూట్యూబ్ ఛానల్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఎవరైతే మా వీడియోని కొత్తగా చూస్తున్నారో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు ఆ వీడియోలో స్పెషల్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ ఉంటాయండి, బ్యాంక్లో వీడియోస్ ఉంటాయి, టెంపుల్ వీడియోస్, మోటివేషనల్ వీడియోస్ ఉంటాయి, కామెడీ వీడియోలు మేము స్టార్ట్ చేస్తాం త్వరలో. ఓపెన్ చేయి.
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం సాల్ట్ అయితే వేసుకుందామండి. ఇప్పుడు కారం అయితే అవసరం లేదండి, దీనికి సరిపోయింది. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం అయితే అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, పప్పు అయితే ఇంత మంచి ఉడుతుంది చూడండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి, మంచి బాగా ఉడికిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మెంతి టమాటా చింత పులుపు పప్పు, ఇది స్పెషల్, చాలా బాగుంటుంది. అప్పుడు ఎవరైతే మీరు ఎప్పుడు వేసుకోలేదో ఇది ఒకసారి చేసి చూడండి, సూపర్ ఉంటుంది. మెంతి మాత్రం తినండి, వారానికి ఒక్కసారి మెంతిని మాత్రం తినండి. ఎందుకంటే మీ యొక్క మన ఇంట్లో బాడీలో ఉన్న వేడి బాగుంటుంది కాబట్టి కొందరికి ఆ వేడిని వేడి అనేది తగ్గించాలంటే మెంతి అనేది అప్పుడప్పుడు తినాలండి. వారానికి ఏదన్నా వారానికి ఒక 2 times 3 times తిన్న బెస్ట్ అండి. అప్పుడు మెంతి అయితే తినండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే టమాటా మెంతి కూర పప్పు అయితే అయిపోయిందండి. మేమైతే ఇప్పుడైతే స్టవ్ అయితే బంద్ చేస్తున్నామండి ఫ్రెండ్స్. అయితే కంప్లీట్ అయిపోయింది, తినడానికి సిద్ధంగా చూడండి ఫ్రెండ్స్. ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్టవ్ అయితే బంద్ చేస్తున్నాము. కర్రీ అయితే అయిపోయిందండి, ఫినిష్. ఎవరైతే మా ఛానల్ చూడండి, తప్పనిసరిగా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు ఎప్పుడు ఇలాగే వస్తూనే ఉంటాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోలతో మేము ముందుకు ఎప్పుడు వస్తూనే ఉంటామండి ఫ్రెండ్స్. మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, నేనైతే అన్ని బ్యాంకుల్లో పర్సనల్ లోన్ చేపిస్తాను. పర్సనల్ లోన్స్ కావాల్సిన వారు నన్ను సంప్రదించండి. స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తామండి, ఆ నెంబర్కి అయితే సంప్రదించండి.